నాలాలు ఇషరం అవుతాయి, రోడ్లన్నీ సీప్ సాప్ అవుతాయి అని అన్నారు. వరద పోతుంది, బురద బాధ తప్పుతుంది అని అన్నారు. హైడ్రా వచ్చింది, ఇక పట్నం పబ్లిక్కు రందే లేదు అని అన్నారు. కానీ ఏమైతుంది, ఒక్క వానకే అంత ఉల్టా పుల్టా అవుతుంది పట్నం. ఓ కొడక ఊరు దేవుడా, అదేం వరద ఏం వరద, దెబ్బకు ఆగమాగమయ్యారు. పొద్దుగాల జరంతా ఆలస్యంగా నిద్రలేసినట్టుండు వానదేవుడు. పొద్దంతా నిమ్మలబడి పొద్దుకేటాళ్లకు తగిలించుకుంటుండు. పైటీలు 3ంటికి తగిలించుకుంటే 6ంటి దాకా దంచుడు దంచింది పట్నంలో వాన. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట, ఉప్పలు, బోడుప్పలు, జీడిమెట్ల, కుత్బుల్లాపూరు, సికింద్రాబాదు, ఇటు నాంపల్లి, పంజాగుట్ట, సోమాజిగూడ, అమీర్పేట, అంబర్పేట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, చిక్కడపల్లి, మెహదీపట్నం, మియాపూర్, కూకట్పల్లి, లింగంపల్లి. ఓ ఇట్ట ఎన్నని చెప్తాం ఎంతని చెప్తాం, పట్నం అంతా వలుసుకొని సరసుడు తరిచింది వాన. ఏడజుడు రోడ్ల మీద మోకాలలోతు నీళ్లు. ఆఫీసులకేంచి ఇళ్లలోకి పోయేటోళ్ళది ఒక తిప్పల కాదు, పబ్లిక్ ఇళ్లలోకి చేరేటి యాళ్ళ కాబట్టి చిన్న తిప్పల కాలే. కిలోమీటర్ల కమానంతో ట్రాఫిక్ జాము, బండ్లు ముంగడి గదిలేదే లేదు. రోడ్ల మీద నీళ్లు మరలబడితే ఖాళీ చేసేందుకు మున్సిపాలిటీ వాళ్ళు హైడ్రా వాళ్ళది ఒక తిప్పల కాదు, నాలాల మూతలు తీసి రోడ్ల మీద నీళ్లను ఖాళీ చేసేందుకు మస్తు దండ్లాడేరు. అయితే హైడ్రా వచ్చింది, ఇక పట్నంలో వరద కష్టాలు ఉండవు అనుకున్నారు చాలా మంది దానక. కానీ ఇంకా కూడా వాన లాగలేదు, వానలతో వచ్చేటి వరద లాగలేదు, వరదలకు పబ్లిక్ పడేటి తిప్పలాగలేదు అనేది పట్నంలో పబ్లిక్ అనుకుంటున్న మాట. ఒక పట్నంలే కాదు, అటు ఊళ్ళ పోయింటి కూడా ఇరగమరిగా దంచింది వాన. ఆదిలాబాద్ జిల్లాలో మత్తడిగూడ అనేటి ఊళ్ళో సుట్టపామ జీవిడిచిందని ఆఖరి కార్యానికి పోయిన చుట్టాలకు గింత తిప్పలైంది. ఒకలి చెయ్యొగలు పట్టుకొని పానాలు అరిచేతుల్లో పెట్టుకొని వాగు దాటిరు గీతీరుగా. కొమరంభీం జిల్లా వాడిగొంది, చిలకగూడ ఊళ్ళల్లో పల్లల్లో పనిచేసేటి పంతులకు వాగు అడ్డం తలుగుడుతోని మాపు బల్లెనే బస చేసిలాట. ఇక ఇద్దరితోనన్నా ఆనలాగుతాయా అంటే అదేం లేదట నుళ్ళు. ఇంకో 3-4 గొద్దులు పెద్ద వానలే ఉన్నాయంటారు మొగుల అధికారులు. బయట తిరిగేటోళ్ళు ఎవరనుంటే యాళ్ళ పొద్దుగాల మీదంగా మబ్బు పడుతుండగానే ఇల్లు చేసేటట్టు చూసుకొని మరి ఏం చెప్తున్నా.